గుంటూరు నగరానికి సమీపంలోని లక్ష్మీ లావణ్య కోల్డ్ స్టోరేజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్ని అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. గోడౌన్ లో 40 టిక్కీల మిర్చి నిల్వలున్నట్లుగా తెలుస్తోంది. నిల్వలు మొత్తం దగ్ధమైనట్లు భావిస్తున్నారు అధికారులు. ఏసీ కంప్రెషర్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ప్రమాదం అసలు ఎలా జరిగింది, ఎంత నష్టం వాటిల్లింది, ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ. గుంటూరు కోల్డ్ స్టోరేజ్ లో మరొకసారి అగ్ని ప్రమాదం జరిగింది. గతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాల నుంచి గుణపాఠం నేర్చుకొని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు మరొక ప్రమాదానికి తెరతీశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హై సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఫైర్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఏ చిన్న ప్రమాదం జరిగినా, చిన్న స్మోక్ వచ్చినా సరే అలర్ట్ చేసేటువంటి అలారం సిస్టమ్ కూడా ఉన్న నేపథ్యంలో అటువంటి ఏమి నామ్స్ మొత్తం తమలో తొక్కి నడుపుతున్నటువంటి కోల్డ్ స్టోరేజ్ లో పుణ్యమా అనే రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు. గతంలో కూడా ఇదే జరిగింది. అయితే మరొకసారి లక్ష్మీ లావణ్య కోల్డ్ స్టోరేజ్ అనేటువంటి ఒక కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 4:30-5 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదాన్ని మొదట గుర్తించారు. చిన్న స్మోక్ అని సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే దీంతో అప్రమత్తమైనటువంటి ఫైర్ కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ పోలీస్ శాఖ కానీ సంఘటన స్థలానికి చేరుకుంటే లోపల మొత్తం కూడా టిక్కీలు తగలబడుతున్న పరిస్థితిని గమనించారు. దీంతో యాజమాన్యంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుంటే చిన్న స్మోక్ అని చెప్పి సమాచారం ఇవ్వటం నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి అంశంగా పరిగణించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి ఒక దాదాపు 30% మిర్చి దెబ్బతిందని అంచనా వేస్తా ఉన్నారు. ఎందుకంటే లోపల పొగ ఉంది, లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సైడ్ ఉన్నటువంటి వాల్స్ మొత్తాన్ని కూడా బ్రేక్ చేస్తా ఉన్నారు. ప్రొక్లైనర్లు తెప్పించారు. అలాగే అగ్నిమాపకు సంబంధించినటువంటి ప్రకటనల ద్వారా పెద్ద ఎత్తున నీరును లోపలికి పంపిస్తా ఉన్నారు. వీలైనంత త్వరగా ఆ మంటని ఆపివేయాలని చెప్పి. అయితే పెద్ద ఎత్తున పొగలు చెలరేగుతుండటంతో సిబ్బంది కూడా ఒక్కొక్క దశ దాటి వెళ్ళలేని పరిస్థితి ఉంది కోల్డ్ స్టోరేజ్ లోపలికి. దీంతో పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి కూలీలను ఇతర ప్రజలను మొత్తానికి కూడా అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ మిర్చి టిక్కీలను ప్రస్తుతం వేరే గోడౌన్కి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన వేలాది మంది కూలీలను పెట్టి లోపల ఉన్నటువంటి మిర్చి టిక్కీలను వేరే ప్రాంతానికి తరలిస్తా ఉన్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి లోపల దాదాపు 40,000 టిక్కీలు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఒక్కొక్క టిక్కీ 5,000 రూపాయల కాస్ట్ వేసుకున్నప్పటికి కూడా 20 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దీంట్లో ఇప్పటికే 30% డ్యామేజ్ అయిపోయింది అనేటువంటి అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో పక్కన రైతులు, మరో పక్కన వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. గడిచిన అనేక సంవత్సరాలుగా ఇలాగే జరుగుతూ ఉంది. కానీ అధికారులు నిబంధనలను చూచి చూడనట్టుగా వ్యవహరించడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లుగా స్థానిక